జూన్ 1 వరల్డ్ మిల్క్ డే. భారతదేశంలో 1976లో క్రౌడ్ ఫండింగ్తో నిర్మితమైన చిత్రం మంథన్. దాదాపు 5 లక్షల మంది రైతులు ₹2 చొప్పున ఇచ్చిన విరాళంతో శ్యామ్ బెనగల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమరీష్ పురి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఉత్తమ హిందీ ప్రాంతీయ చిత్రంగా అవార్డుతో పాటు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలోనూ జాతీయ అవార్డును పొందింది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంథన్ను ప్రదర్శించారు. ఈ చిత్ర నిర్మాణం తరువాత భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పాదక దేశంగా నిలిచింది. వరల్డ్ మిల్క్ డేను పురస్కరించుకుని 50 పైగా నగరాల్లో 100కు పైగా స్క్రీన్స్లో జూన్ 1, 2 తేదీల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. సినిమాలే జీవితంగా బతికేవాళ్లు సైతం ఏదో ఒక సమయంలో కాస్తంత విశ్రాంతిని కోరుకుంటారు. స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త దర్శక నిర్మాత విఘ్నేష్ అందుకు మినహాయింపు కాదు. వీరిద్దరూ కలిసి తమ కవలలతో హాయిగా జాలీగా హాంకాంగ్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. నయనతార, విఘ్నేష్ ఈ టూర్లో తన పిల్లలతో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను సంబరపరుస్తున్నారు. సహజంగానే సెలబ్రిటీస్ వారి పిల్లల ఫోటోలను షేర్ చేయడానికి వెనుకాడతారు. కానీ నయన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మొదటి నుండి పిల్లల ఫోటోలను వ్యూవర్స్తో పంచుకుంటూనే ఉంది. లోక్సభ ఎన్నికల చివరి విడత ఓటింగ్ జూన్ 1న జరిగింది. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ మండా నియోజకవర్గంలో నుండి అక్కడ నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలానే ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో బీజేపీ అభ్యర్థి రవికిషన్ సైతం ఓటు వేశారు. ఇదిలా ఉంటే జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మోదీపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోదీ ధ్యానం చేస్తున్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ, నేను ద్వేషానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడతాను, నా దేశం కూడా ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. మరి ఆయన నమ్మకం ఏ మేరకు నిజమవుతుందో 4వ తేదీన చూడాలి. సహజంగా మన ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలతో పాటు అప్పుడప్పుడు క్రికెట్ను కూడా చూస్తుంటారు. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్స్ టైంలో కొన్ని నగరాల్లోని థియేటర్లు వాటి ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తుంటాయి. దానిని టికెట్ కొనుక్కుని మరీ క్రికెట్ లవర్స్ చూస్తుంటారు. అయితే ఇప్పుడు దేశంలోని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, థానే, కళ్యాణ్, పూణే, నాగపూర్ వంటి నగరాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో వీటిని ప్రదర్శించబోతున్నారు. విశేషమేమంటే ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. సో అక్కడ ఇలాంటి ఏర్పాట్లు చేస్తే జనం విరగబడి చూడడం ఖాయం. అదే సమయంలో 2 వర్గాల మధ్య థియేటర్లో గొడవలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఎవరైనా ఏపీలో ఈ ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి. సైలెంట్ ఫిల్మ్ మేకర్గా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు మంచి పేరుంది. తన పని తను చేసుకోవడం తప్పితే ఎవరి విషయంలోనూ అనవసరంగా కార్తీక్ సుబ్బరాజు జోక్యం చేసుకోడు. అలాంటి అతను ఓ అవార్డుల ఫంక్షన్లో అన్న మాటలు కాస్తంత ఆలస్యంగా వెలుగు చూశాయి. విజయ్, అజిత్తో సినిమాలు తీయడమే దర్శక నిర్మాతల లక్ష్యం కాకూడదంటూ ఆ కార్యక్రమంలో కార్తీక్ సుబ్బరాజు వ్యాఖ్యానించాడు. కామ్ గోయింగ్ పర్సన్ గా గుర్తింపు ఉన్న కార్తీక్ సుబ్బరాజు ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసి ఉంటాడని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కార్తీక్ కు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే అతను ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు సూర్య హీరోగా ఓ మూవీని చేస్తున్నాడు. దీని ఫస్ట్ షెడ్యూల్ ఇదే నెలలో అండమాన్లో జరగబోతోంది. విశేషమేమంటే రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి కార్తీక్ సుబ్బరాజే కథను అందించాడు.